శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము కైలాస మానసరోవరాన్ని చాలా ఆత్మతృప్తిగా చూసి తిరిగి ఆనందకరంగా వెళ్తున్నాము. 5 years నుండి వెయిటింగ్ లో ఉన్నాము గాయత్రి టూర్స్ నుండి వెళ్ళాలని. స్టే కూడా బాగుంది, మంచి మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు, చాలా బాగుంది. సిమికోట్లో ఒక రోజు స్టే చేసాము. అక్కడ నుండి హిల్సా రావడం జరిగింది హెలికాప్టర్లో. నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం అది హెలికాప్టర్లో. నా జీవితంలో ఒక 10 సంవత్సరాల కంచి అనుకుంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. మానసరోవరం పరిక్రమ 3 days చేసినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ అది అయితే నెక్స్ట్ లెవెల్. మేము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోని కైలాస్ మానసరోవర యాత్రకు వచ్చాము. ఎండ్ ఆఫ్ ద డే మాకైతే ఫుల్ హ్యాపీగా రిటర్న్ వెళ్తున్నాము పరిక్రమణ చేసినందుకు. మానసరోవరం లో మేము చేసిన ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్ గా ఎమోషనల్ అయిపోయాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా కేర్ఫుల్ గా మమ్మల్ని తీసుకెళ్లారు, చాలా బాగా గైడ్ చేశారు. My mom, my aunt and my sister, we are all traveling with Sri Gayatri Travels and it has been a great experience. నా పేరు శ్రీకాంత్, నేను గుంటూరు నుంచి వచ్చాను. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మౌంట్ కైలాష్కి వచ్చాను. నా లైఫ్ టైం మెమరీ అయితే క్లియర్ అయిపోయింది. అద్భుతం అండి నిజంగా యాత్రని. ఆ మౌంట్ కైలాస్ యాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. Manasarovar and Kailash trip is my lifetime achievement, and Sri Gayatri Tours and Travels, they were received and accommodation is awesome. Once again, very much thanks to Bharat Sharma garu. Thank you. థ్యాంక్ యూ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ భరత్ శర్మ గారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. మనిషి తన జీవిత కాలంలో కొన్ని యాత్రలు చేయాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. అది ఒక కళగా కూడా భావిస్తూ ఉంటారు. వాటిలో ముందుగా చూసుకునేది ఏంటి అంటే మనకి కైలాస మానస సరోవర్ యాత్ర. అసలు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ వన్స్ అన్న ఈ కైలాస మానస సరోవర్ యాత్రని దర్శించాలని కుతూహల పడుతూ ఉంటారు. ఎవరైతే ఈ యాత్రకు ఈ 2025వ సంవత్సరంలో వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారో, వారి కళను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నారో, మరి మీకోసము మరిన్ని వివరాలు కూడా మనతో షేర్ చేసుకోవడానికి, అసలు ఈ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ పడుతుంది, ప్యాకేజ్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరింత వివరాలతో పాటు మనకు అందించడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సీనియర్ సిటిజన్స్ని మనం చూసుకుంటే, అండ్ మనం ఎర్లీ మాట్లాడుకున్నప్పుడు ఎర్లియర్ మీరు అన్నారు కదా, ఈ డ్యూ టు కోవిడ్ ఈ పర్మిషన్స్ లేట్ అవ్వడం వల్ల 70-72 ఇయర్స్ వాళ్ళకి కూడా ఓన్లీ ఈ ఇయర్లోనే పర్మిషన్ ఉంది ఇచ్చారు అని అన్నారు. అయితే మరి హై ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నార్మల్ వాళ్ళకి కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఏమైనా ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, హెల్త్ సహకరించకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎలా టేక్ కేర్ చేస్తారు సార్? అసలు కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ ఆలోచన అసలు ఆచరణలో పడే కంటే ముందే మనం సజెస్ట్ చేసేటువంటిది కానీ, లేదంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఒక బేసిక్ జాగ్రత్త ఏంటి అంటే, హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, అదేవిధంగా యోగా, ఇంకా కుదిరితే బాగా స్విమ్మింగ్, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే బాగా స్విమ్ చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి మనకు ఆ హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఫిజికల్ ఫిట్నెస్ అంతా కూడా ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కాబట్టి సో ముందుగానే మీరు ఓన్లీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఒక డబ్బు డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ఇది మాత్రమే కాకుండా మన బాడీని ఫిజికల్గా అట్ ద సేమ్ టైం మెంటల్గా మనం ప్రిపేర్ కావడానికి ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఖచ్చితంగా చేయాలి అని చెప్తామమ్మా. ఈవెన్ దో మన యొక్క బాడీకి కావాల్సినటువంటి యొక్క ఎక్సర్సైజెస్ తర్వాత ఇవన్నీ మనం చేసినప్పటికీ కూడా ఒక్కోసారి హై ఆల్టిట్యూడ్ రీజన్కి వెళ్ళినప్పుడు లైట్గా గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడ్జస్ట్ కాలేకపోవడం లాంటివి కూడా ఏమైనా జరిగితే ప్రతి బ్యాచ్తో పాటు ఇటు కిచెన్ టీమే కాకుండా, గైడ్సే కాకుండా, వీరి యొక్క లగేజెస్ అవి క్యారీ చేయాల్సినటువంటి ఒక టీమే కాకుండా ప్రతి బ్యాచ్తో ఖచ్చితంగా ఇటువంటి హై ఆల్టిట్యూడ్ రీజన్లో ఏదైనా ఇబ్బంది కలిగితే రెస్క్యూ చేయడానికి వారికి రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ ఉంటుందమ్మా. సో వారి దగ్గర ఈ ఆక్సిజన్ సిలిండర్స్, గమ్మో బ్యాగ్స్ ఇవన్నీ క్యారీ చేసి ఉంటారు. సో వారికి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ఈ పరిక్రమ టైంలో అయినా, మనం మెయిన్గా చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత తక్లాకోట్, మానసరోవర్, డార్చన్ ఈ ప్లేసెస్లోనే హై ఆల్టిట్యూడ్కి ఎంటర్ అయినటువంటి ఒక ప్లేసెస్లో మన బాడీ అడ్జస్ట్ కాదు ఒక్కోసారి. సో అక్కడ ఒక 2 days అడ్జస్ట్ అవ్వడానికి మనం అవకాశం ఇచ్చినా కూడా అప్పటికి కూడా ఇబ్బంది కలిగితే ఆ సమయాల్లో ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని ఇచ్చి వారికి ఆక్సిజన్ లెవెల్స్ అవి కాస్త మరి తిరిగి పెంచుతూ
వారి యొక్క బాడీని మళ్ళీ తిరిగి అడ్జస్ట్ చేసి క్లైమేట్కి అక్లమటైజ్ అయిన తర్వాతనే మళ్ళీ ఫర్దర్ జర్నీ అనేటువంటిది ఉంటుంది. సో ఇదంతా ఒక టీమ్ ఆఫ్ ఆపరేషన్స్ చూసుకునేటువంటిది. రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో ఆ రెస్క్యూ టీమ్ కంప్లీట్గా ప్రతి ఒక్కరిని రోజుకి ఎలా ఉన్నారు ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటుంది. సో వారి బీపీ, పల్స్, వారి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ముందుగానే జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్క యాత్రికుల యొక్క స్టేటస్ ఏంటనేటువంటిది గమనిస్తూనే మనం ఎవ్రీ డే మనం ప్లాన్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుందమ్మా. ఓకే. సో సార్ మరి అలాగే ఈ 10 days యాత్ర ఏదైతే ఉందో అది వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకురావడానికి వాళ్ళు ఎంత హెల్తీగా ఉండాలో చాలా ఇంపార్టెంట్. మరి ఫుడ్ మెయిన్ కదా సార్ మనకి. మరి మన ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఎటువంటి ఫుడ్ ఉంటుంది, ఎలా టేక్ కేర్ చేస్తారు సార్? యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రలోనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ యాత్రకి కూడా మెయిన్గా వచ్చేటువంటి ఒక ఏజ్ గ్రూప్ అంతా సహజంగా ఒక ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే 50-60 years దాటిన తర్వాతే వారికి టైము, అట్ ది సేమ్ టైం కాస్త సేవింగ్స్, కాస్త బడ్జెట్, ఈ బరువు బాంధవ్యాలన్నీ కూడా తెంచుకొని అందరూ ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అంతా చేసేటువంటి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అంతా కూడా అంత పెద్దవాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో వీరందరికీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్ టైంలో లేకపోతే ఏ రోజైతే మనం కైలాష్ యాత్ర లేదా మిగతా యాత్రలో డే అంతా గడుస్తుందో ఆ గడిచినటువంటి రోజున మనకు ఎనర్జీ రావాలన్నా లేకపోతే మనం కొద్దిగా ఓపిక్గా ఉండాలన్నా ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్, ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ కంపల్సరీ అవసరం పడుతుంది. సో మనం ఇక్కడ నుండి పక్క స్టేట్కి వెళ్తేనే ఏ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అట్లీస్ట్ నార్త్ ఇండియా వెళ్తేనే ఆ ఫుడ్కే మనం అడ్జస్ట్ కాలేక సో మనం ఏదో కోల్పోతూ వస్తాం ఒకసారి. అటువంటిది మనం ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్ని ప్లేసెస్కి మనం వెళ్తే సో ఆ ప్లేసెస్కి వెళ్ళిన దగ్గర మనకు ఫుడ్ అనేటువంటిది మన ఫుడ్ దొరక్కపోతే ఆ లోకల్ ఫుడ్కి అడ్జస్ట్ అయ్యి ఇన్ని డేస్ వారు ఓపికగా ఉండమని చాలా రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది. సో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు ఈవెన్ చైనీస్ ల్యాండ్లో కూడా మన గ్రాసరీస్తో మన సౌత్ ఇండియన్ టేస్ట్ ఫుడ్డే మనం వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మరీ ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ విషయంలో మన యొక్క హై ఆల్టిట్యూడ్లో మన బాడీ సెట్ అవ్వడానికి కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ హై ఆల్టిట్యూడ్ రీజియన్లో మనం అన్లిమిటెడ్ సూప్స్, అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిస్తూ రావాలి. సో యాత్ర కంటే ముందు కూడా మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటే మన బాడీ కూడా ఆ యొక్క క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా మారుతూ వస్తుంది. సో ఈ రకంగా సౌత్ ఇండియన్ ఫుడ్తో త్రూఅవుట్ ట్రిప్ మనం ఈ యొక్క కైలాషే కాదు ఏ యాత్ర అయినా సరే ఖచ్చితంగా మనం ఆయా అనుకూలంగా మనం ప్లాన్ చేయాల్సి వస్తుందమ్మా. సార్ మరి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అండ్ అలాగే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? ఎస్, మాకు యాక్చువల్గా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్టాంపింగ్స్ కానీ లేకపోతే వీరి యొక్క ఎంబసీ వర్క్ కానీ ఇదంతా కూడా పర్మిట్స్ ఇవ్వాల్సినటువంటి ఒక ప్లేస్ అయితే నేపాల్లో జరిగితే మనం నేపాల్ ద్వారా మనం ఏదైతే పర్మిట్స్ అప్లై చేస్తే చైనీస్ నుంచి మనకు ఆ పర్మిట్ లెటర్స్ అనేటువంటిది ఇష్యూ అయిన తర్వాత మన వీసా ప్రాసెస్ అంతా కూడా ఢిల్లీ ఎంబసీలో మనకు జరుగుతుందమ్మా. సో ఢిల్లీ ఎంబసీకి ఎప్పుడు కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిజికల్గా ఎంబసీ వరకు వచ్చి అక్కడ అపియర్ అయ్యి స్టాంపింగ్స్ వేసేటువంటి అవసరం పడదు. కానీ ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా మిగతా ఏ కంట్రీ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా సరే ఖచ్చితంగా కైలాష్ యాత్ర చేయాలి అని అంటే ఖచ్చితంగా కాఠ్మండు రావాల్సిందే. కాఠ్మండులో ఆల్మోస్ట్ ఒక 4 to 5 వర్కింగ్ డేస్ ముందే కాఠ్మండులో స్టే చేసి ఆ ఎంబసీకి మన యొక్క డాక్యుమెంటేషన్స్ అన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తాం. చేసిన తర్వాతే ఆ కాఠ్మండులో మనకు స్టాంపింగ్స్ అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా ఫిజికల్గా ఖచ్చితంగా ఆ పాస్పోర్ట్ హోల్డర్ అపియర్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ ఫిజికల్ ప్రజెన్స్ కోసం మనం కాస్త ముందుగానే కాఠ్మండు వెళ్ళి అట్లీస్ట్ ఒక 4 వర్కింగ్ డేస్ అక్కడ మనం వెయిట్ చేసి మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉంటారు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటారు. కొంతమంది పిల్లలు వారందరూ కూడా ఉద్యోగాల నిమిత్తం వర్క్ వాతావరణంలో పడి వీళ్ళందరూ కూడా స్టేట్స్ సెటిల్ అయి ఉంటారు. సో వారికి ఒక డ్రీమ్ ఉంటుంది మా పేరెంట్స్ని కూడా తీసుకుని వెళ్ళాలి అని. సో అలాంటప్పుడు ముందుగానే ఇండియా వచ్చేసి ఇక్కడ నుండి కాఠ్మండు వెళ్ళి పిల్లలు ఎవరైనా సరే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ కాఠ్మండులో 4 to 5 days స్టే చేసి కాఠ్మండులో 4 to 5 days స్టే చేసిన తర్వాత ఈ వీసా ప్రాసెసింగ్స్ అని చేసుకొని
అక్కడ నుండి వీరు మళ్ళీ నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి ఫ్లై అవుతూ వస్తారు. ఓకే. సో నేపాల్గంజ్ ఫ్లై అయిన తర్వాత ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నారో సేమ్ డే హైదరాబాద్ టు లక్నో 2 hours, అక్కడ నుండి నేపాల్గంజ్ అనేది 4 hours. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ బయలుదేరితే బై ఆఫ్టర్నూన్ వరకు మనం నేపాల్గంజ్ చేరుకుంటున్నాం. సో ఈ ఇద్దరు క్లబ్ అయి కూడా యాత్ర చేయొచ్చు. సో దీనికి మనం ముందుగానే కస్టమైజ్ చేసి కొద్దిగా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా మనం ఆర్గనైజ్ చేస్తే ఇటు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా ఇటు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా ఇద్దరు కలిసి కూడా ఈ కైలాష్ యాత్రలో మెర్జ్ అయి కూడా మనం యాత్ర చేయించవచ్చమ్మా మనం. ఓకే. సో సార్ ఇటీవలే ఒక న్యూస్ విన్నాం సార్, మన చైనా బార్డర్ దగ్గర ఈ కైలాస్ మానస్ సరోవర్కి వెళ్ళే కొంతమంది ఇండియన్స్ని స్టాప్ చేసేస్తున్నారు అని చెప్పి న్యూస్ వింటూ ఉన్నాం సార్, అది ఎందుకని? ఎస్ అమ్మా, యాక్చువల్గా ఇటీవల ఉన్నటువంటి ఈ 2025లో మాత్రమే ఈ ఇష్యూ జరిగి ఉంది. అండ్ ఇది అన్ని గ్రూప్స్లో అన్ని స్టేట్స్ వాళ్ళకి అక్కడిక్కడ ఖచ్చితంగా అందరికీ ఈ యొక్క ఇబ్బంది అనేటువంటి జరిగే ఉంది. సహజంగా మనకు పర్మిట్ అండ్ వీసాస్ అప్లై చేసేటప్పుడే పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాటిల్లో అసలు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎంబసీకి ఫర్నిష్ చేస్తాం. ఆ చేసేటప్పుడే ముఖ్యంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన ఒక విషయము. సో ఆ రకంగా మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఇచ్చినటువంటి తర్వాత మనకు గ్రూప్ పర్మిట్లో గ్రూప్ వీసాలో ఎస్ మనం కైలాష్ యాత్ర చేయొచ్చు అనేటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వన్స్ ఒకసారి ఇక్కడ నుండి బయలుదేరి నేపాల్ దాటుతూ మనం చైనీస్ బార్డర్ దగ్గర మనకి ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ దగ్గర చాలా చెకింగ్ ఉంటుందమ్మా. ఆ చెకింగ్ అనేటువంటిది ఏంటంటే మన యొక్క లగేజ్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, మన పర్సెస్, మన పర్సనల్ మొబైల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాలరీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఫోల్డర్ చెక్ చేస్తారు. ఎక్కడైనా సరే మనం దలైలామా సంబంధించినటువంటి ఫాలోయర్స్ మా లేకపోతే దలైలామాకు సంబంధించిన ప్రమోషన్స్కి ఏమైనా వెళ్తున్నామా, మనం ఏమైనా ప్రమోట్ చేయడానికి వెళ్తున్నామా అన్నటువంటిది అంతా కూడా ఈవెన్ మన బ్యాగ్లో మన క్లాత్స్కి ఐరన్ చేసుకోవడానికి మన కొన్నిసారి న్యూస్ పేపర్ వాడుతూ వస్తారు. ఆ న్యూస్ పేపర్ ఉన్నా కూడా మహా ప్రమాదం. అది ఇంచు బై ఇంచ్ అంతా కూడా గమనించి ఆ తర్వాత అవన్నీ తీయించి కానీ మనల్ని పంపించారు. సో ఇటువంటి ప్రాసెస్లో రీసెంట్గా మేము జూన్లో వెళ్ళినటువంటి దీంట్లో మా ఫస్ట్ బ్యాచ్లో ఇదే సిచ్యువేషన్ మేము కూడా ఎదుర్కొన్నాం. యాక్చువల్గా ఇందులోనే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్ ట్రావెల్ చేశారు కైలాష్ యాత్రలో. సో వీళ్ళందరికీ అధికారికంగా పర్మిట్ అండ్ వీసా యాజ్ పర్ దేర్ ప్రొడ్యూస్డ్ డేటా అంతా కూడా జెన్యున్గా ప్రొడ్యూస్ చేశారు. వారికి పర్మిట్ వచ్చింది, వీసా వచ్చింది. కానీ వారు మొబైల్ పైన ఒక పోలీస్ డిపార్ట్మెంట్తో ఉన్న యూనిఫామ్ ఫోటో పెట్టుకున్నారు. సో ఆ ఫోటో చూసి ఎంబసీ దగ్గర మీరు ఏదైనా సరే స్పైస్ ఏమో, వీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పక్కలోనే మనకు తక్లాకోట్ అనేటువంటి ఒక రీజన్కి వెళ్ళిన తర్వాత జస్ట్ తక్లాకోట్ వెనకలే మనకు పాకిస్తానీ బార్డర్ ఉంది. సో ఇండియా అండ్ పాకిస్తాన్కి ఇప్పుడు సత్సంబంధాలు లేవు కాబట్టి ఎక్కడైనా సరే స్పైస్గా వస్తున్నారేమో అనేటువంటి ఒక భయంతో కూడా ఆ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరు ఎవరైతే ఈ పోలీస్ అఫీషియల్స్ అని ఈ మొబైల్ల ద్వారా దొరుకుతున్నారు తప్ప వేరే ఆప్షన్ లేదు. సో వాట్సాప్ డీపీలో గ్యాలరీలు చెక్ చేసినప్పుడు ఎక్కడన్నా పోలీస్ అఫీషియల్ అనేటువంటి ఒక స్మెల్ వస్తే వారి పర్సెస్ అన్ని కూడా చెక్ చేసి వారి యొక్క ఐడి కార్డ్స్ అన్ని తీయించి వారిని ఒక 2 days కస్టడీలో ఉంచుకొని వారిని కైలాష్ యాత్రకు వెళ్లకుండా వారి యొక్క వీసా రిజెక్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇండియా పంపిస్తున్నారు. సో మీ ద్వారా నేను కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి ఏ ట్రావెల్ ఏజెంట్తో వెళ్ళినా సరే ఇండియాలో ఖచ్చితంగా ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. ఎక్కడ మీ మొబైల్ అనేటువంటిది క్యారీ చేయకుండా, కుదిరితే ఏదైనా కమ్యూనికేషన్ కోసమే కాబట్టి ఈ యాత్రలో వేరే మొబైల్ తీసుకెళ్ళడం కానీ, అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ మాత్రం అవసరం. అండ్ ఆధార్ కార్డు ఉంటే యూనిక్ ఆధార్ కార్డు కాబట్టి యూనిక్ ఐడి కాబట్టి పెట్టుకోవచ్చు తప్ప ఇంతకు మించి ఏ ఐడి ప్రూఫ్స్ మనకు అవసరం లేదు కైలాష్ యాత్రకి. సో ఇవన్నీ అవాయిడ్ చేసి మనం ప్రశాంతంగా యాత్ర చేస్తే సో దట్ మనం ఇబ్బంది పడకుండా కైలాష్ యాత్ర చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ అనేటువంటిది ఎక్కడ స్మెల్ వచ్చినా సరే బార్డర్స్ దగ్గర ఆపేస్తున్నారు. సో ఇల్ ట్రీట్ చేయట్లేదు, వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు. కానీ దే ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ దెమ్ టు ట్రావెల్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. సో ఖచ్చితంగా వీసాస్ రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా అందరూ తీసుకోవడం అనేది మంచిది అని నా యొక్క అభిప్రాయం అమ్మా. అండ్ ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రకే కాదు, ఈవెన్ ఆ తర్వాత నేను బార్డర్ దగ్గర చాలా మందిని గమనించా. మెనీ బ్యాచెస్లో ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ
ఆ తర్వాత మన బ్యాచెస్లో కూడా చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారు. సో ఇది ముందుగానే చెప్పి వారిని జాగ్రత్త చేసి అలర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఇలా ఇబ్బంది పడకుండా మనము సేవ్ చేయగలిగాము. సో డిపార్ట్మెంట్లో ఉన్నవారు మన ఐడెంటిటీని చూపించకుండా జాగ్రత్తగా కైలాష్ యాత్ర చేసుకుంటే మంచిది అని నా యొక్క ఉద్దేశం అమ్మా. సార్, మరి ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి సంబంధించి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాటించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఫినాన్షియల్స్ గురించి మాట్లాడుకుంటే మరి ఈ యాత్రకి వెళ్ళాలి అంటే మనం మినిమం ఉంచుకోవాల్సిన బడ్జెట్ ఎంత అంటారు? అసలు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటేనే ఈ లోకల్లో మన ఇండియాలో చేసేటువంటి చిన్న చిన్న యాత్రలు ఏవైతే చార్ధామ్, అమర్నాథ్, వారణాసి, తమిళనాడు, గుజరాత్ ఇలా ఈ యాత్రలు చూసుకుంటేనే ఆల్మోస్ట్ సుమారుగా ఒక 60-70,000 నుంచి మొదలు పెడితే ఒక 1 lakh బడ్జెట్ పెట్టుకుంది ఏ యాత్ర కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొద్దిగా లగ్జరీగా ఎక్కడ ఇబ్బంది కాకుండా కాస్త హైజీనిక్ హోటల్స్, మంచి బస్సెస్, మంచి ఫుడ్, కాస్త ఫ్లైట్స్ అండ్ ఇవన్నీ కూడా వాడాలి అని అంటే అలానే కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఈ చిన్న చిన్న యాత్రలు అన్ని రాజు లాంటి యాత్రలు అయితే కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అనేటువంటిది రారాజు లాంటి యాత్ర అని చెప్తున్నాం. సో రారాజు లాంటి యాత్ర అనేటువంటి ఈ యాత్రకి కూడా ఆల్మోస్ట్ బడ్జెట్లో ఇక్కడ నుంచి ఇండియా నుంచి నేపాల్, అక్కడ నుండి టిబెట్ విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా. సో 4 countries దీంట్లో డిఫరెంట్ పార్ట్స్లో మనం ఫ్లై అవుతూ మనం నేపాల్ రీజియన్లో కూడా ఎన్నెన్నో ప్లేసెస్ మారుతూ దానికి సంబంధించిన పర్మిట్లు అండ్ అట్ ద సేమ్ టైం వీసా ప్రాసెస్లు, సో ఫ్లైట్స్, హెలికాప్టర్స్, రెస్క్యూ ఆపరేషన్స్, సో ఇదంతా కూడా మల్టిపుల్ టీమ్ వర్క్తో కూడినటువంటి యాత్ర. సో సహజంగా ఒకప్పుడు 2019లోనే ఈ యాత్ర చేయాలి అని అంటే బై రోడ్ అండ్ హెలికాప్టర్స్ మార్గంగా చూస్తే ఆల్మోస్ట్ 2 lakhs బడ్జెట్ లేనిది ఈ యొక్క యాత్రకు వెళ్ళడం కష్టం అనిపించేది. ఇప్పుడు 2025లో రోడ్డు మార్గం గుండా యాత్ర చేయాలంటేనే ఆల్మోస్ట్ 250 నుంచి 275 వరకు వచ్చేసింది. అట్ ది సేమ్ టైం హెలికాప్టర్ రూట్లో ఖచ్చితంగా షార్ట్ అండ్ స్వీట్గా చేయాలి, 10 daysలోనే మనం పరిక్రమ కూడా చేసి రావాలి అనేటువంటి ఆ యాత్ర చూసుకుంటే ఆబ్వియస్గా ఆల్మోస్ట్ ఒక 3 lakhs పైన మనం బడ్జెట్ పెట్టుకుంటేనే ఈసారి కైలాష్ మానస్ సరోవర్ యాత్రని మనం లగ్జరీగా, ఫ్రూట్ఫుల్గా, తక్కువ డేస్లో మనం స్ట్రెయిన్ కాకుండా అట్ ది సేమ్ టైం పరిక్రమతో సహా మనం పూర్తి చేసుకుంటూ మనం హైదరాబాద్ కానీ లేకపోతే ఇండియాలో ఏ ప్లేస్కైనా సరే 10 daysలో మనం బ్యాక్ వచ్చేసేటువంటి ఒక అవకాశం ఉందమ్మా. సో పర్ పర్సన్ 3 lakhs, అబోవ్ 3 lakhs పెట్టుకోవాలి. నాట్ 3 lakhs, అబోవ్ 3 lakhs వరకు ఖచ్చితంగా ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి ఉందమ్మా. ఓకే. సో సార్, మరి ఇప్పుడు కొంతమంది ఉంటారు అఫోర్డ్ చేయలేకపోవచ్చు, బట్ వాళ్ళకి ఈ యాత్ర చూడాలి ఒకసారన్న జీవితంలో అని అనుకునే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందంటారా సార్? సహజంగా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటేనే బడ్జెట్ ప్లస్ హెల్త్ కండిషన్, హై ఆల్టిట్యూడ్లో వెళ్ళేటువంటి యాత్ర, దీంతోపాటు పాస్పోర్ట్, దాని తర్వాత డేస్, లీవ్స్, సో ఇన్ని ఫ్యాక్టర్స్, ఏజ్ ఫ్యాక్టర్, ఇన్ని కలిసి వచ్చేటువంటి వారికి మాత్రమే కైలాష్ యాత్రకి అవకాశం అని చెప్తున్నప్పుడు కొంతమంది కైలాష్ యాత్ర వెళ్ళాలి, కనీసం నేను చూడాలి, లో బడ్జెట్లో అయిపోవాలన్నప్పుడు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటి ఉందమ్మా ఇక్కడ. అదేంటంటే ఏరియల్ వ్యూ అని ఒక ఆప్షన్. ఆ ఏరియల్ వ్యూ ద్వారా అంటే ఇక్కడ నుండి లక్నో ఫ్లై అయ్యి లక్నో నుండి నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం ఎక్కడైతే చెప్తున్నాం ఇందాక హెలికాప్టర్ రూట్లో వెళ్ళే మార్గం అని, ఆ నేపాల్ గంజ్ అనేటువంటి ఆ ప్లేస్లో అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం. సో వాగేశ్వరి శక్తిపీఠం అని అక్కడ శక్తిపీఠం ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకుని సెకండ్ డే మనం నేపాల్ గంజ్ నుండి ఒక 36-38 సీటర్ ఫ్లైట్స్లో మనం ఫ్లై అయ్యి మనం ఫ్లై టైంలోనే ఒక విండో సీట్ పక్కన కూర్చొని మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ కాకుండా, చైనీస్ ల్యాండ్లో దిగకుండా మనం గాల్లో నుండే ఏరియల్ వ్యూ అంటే విండో సైడ్ నుంచి చూస్తూ దూరం నుండి కైలాసగిరిని పైనుండి చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మానస్ సరోవరం కూడా పైనుండి కనబడుతుంది. కానీ మనం దిగి స్నానం చేయడానికో ప్రోక్షణకో అక్కడ పూజ పునస్కారాలు చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. కానీ మనం దూరం నుండి చూడొచ్చు కాబట్టి దాన్ని ఏరియల్ వ్యూ అన్నారు తప్ప మనము కైలాసగిరికి వెళ్ళి వచ్చేంతటి సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. బట్ దీనికి ఈ ఏరియల్ వ్యూకి జస్ట్ 3 daysలోనే హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వరకు రావచ్చు. సో దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు, లో బడ్జెట్లో అయిపోతుంది. దీంతో పాటు హైదరాబాద్ టు హైదరాబాద్ జస్ట్ 3 daysలో అయిపోయేది.
ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు. సో ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు వీటికి. కాబట్టి ఈ యొక్క యాత్రకు సుమారుగా ఒక 40-50,000 పెట్టుకున్నా కూడా ఈ యాత్ర చేయొచ్చు. బట్ కైలాష్ యాత్ర చేసినటువంటి హ్యాపీనెస్ అంత ఎసెన్స్ అయితే ఖచ్చితంగా ఈ యాత్రకి ఉండదు అని చెప్పచ్చు అమ్మా. సార్ మీరు ఈ ఏరియల్ వ్యూ ఆప్షన్ ఏదైతే చెప్పారో అది కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. సో ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఈ ఇయర్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, నాకు టైం పీరియడ్ ఎప్పటి వరకు ఉంది, నేను ఎప్పుడులోగా ఈ ట్రావెల్ ప్లాన్ అనేది బుక్ చేసుకోవాల్సి వస్తుంది? యాక్చువల్గా కైలాష్ మానస సరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి సుమారుగా కాస్త ఏజ్డ్ వారు అయితే అట్లీస్ట్ ఒక 2 to 3 months ముందు ప్లాన్ చేసుకుని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము ఇవన్నీ చేసుకుంటూనే మన బాడీని ఫిట్గా చేసుకుంటూ ఈలోగా మనము మన యొక్క డే మొత్తం అంటే ఆల్మోస్ట్ వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్న అట్లీస్ట్ 1 to 2 hours అయినా సరే మన బాడీని మానిటర్ చేసుకోవడానికి మనం టైం కేటాయించుకునేలాగా ఒక టైం పీరియడ్ ఉండాలని చెప్తాము. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే బాగా హెల్తీగా ఉన్నాము, ఓకే నేను కైలాష్ యాత్రకి ఫిట్గా ఉన్నాను, వెళ్ళొచ్చు అనుకున్న సమయం ఉంటే సెప్టెంబర్లోనే కైలాష్ యాత్ర లాస్ట్ కాబట్టి ఇప్పుడు మొన్నటి దాకా అక్టోబర్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఈ సంవత్సరం తొందరగానే కైలాష్ క్లోజ్ అయ్యేలాగా ఉంది. సో సెప్టెంబర్లోనే ఈ యొక్క యాత్రకి వెళ్ళేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఎవరైనా సరే కైలాష్కి వెళ్ళాలంటే ఒక ప్లాన్ అనుకుంటే అది ఆచరణలో పడాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క పాస్పోర్ట్ అట్లీస్ట్ స్కాన్డ్ కాపీ 1-2-3 డేస్లో అండ్ మ్యాక్సిమం August 10th వరకు ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా అందించగలిగితే మనం పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా మనం మ్యాక్సిమం తొందరగా మనం అప్లై చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కైలాష్ యాత్ర యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ని మనం సెట్ చేయొచ్చు. సో ఇంకా కూడా చెప్పాలంటే కైలాష్ యాత్రకి ఏ ఒక్కరు కూడా ఈ 1 month ఒక 2 months అని కాకుండా మా దగ్గర మరీ విశేషంగా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించి కూడా 2026కి సంబంధించి కూడా మాకు మే బ్యాచ్లోనే కావాలి, జూన్ బ్యాచ్లో కావాలి, లేదా August Septemberలో కావాలని ముందుగానే వారి యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ప్రతి మంత్లో ఈ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక మంత్కి 2 to 3 batches ఫామ్ అవుతాయి. ఒక్కో బ్యాచ్లో 60 to 100 members వరకు అవుతారు. కొన్ని బ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ వెళ్తాయి. సో ఆల్మోస్ట్ ఒక ఇయర్ కంటే ముందే 1 year కంటే ముందే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ని కూడా ఇవాళే బ్లాక్ చేసుకునే ఒక ఇంటెన్షన్లో ఉంటారు చాలా మంది. అండ్ సహజంగా ఎన్ఆర్ఐస్ అయితే ఫారెన్ నుండి వచ్చేటువంటి వారైతే ముందుగానే ఒక ఇయర్ ముందే వారు బ్లాక్ చేసి పెట్టుకుంటారు. సో 2026కి కూడా కైలాష్ మానస సరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ముందుగానే మీ ట్రావెల్ ప్లాన్ని ఎక్స్క్లూజివ్గా కైలాష్ నిమిత్తం, ఎందుకంటే ఇదంతా కూడా లిమిటెడ్ పర్మిట్స్, లిమిటెడ్ వీసాస్ ఇచ్చేటువంటిది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేవారు కూడా సాధ్యమైనంత తొందరగా మనం ఆ యొక్క ప్లాన్ని మన మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అనేది నా యొక్క ఆలోచన అమ్మా. ఓకే సార్, ఇక్కడ ఇంకో క్వశ్చన్, లెట్స్ సే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మినిమం 2 members నుంచి స్టార్ట్ చేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు అంటే గ్రూప్లో ఎంటైర్ గ్రూప్లో ఎవరైనా ఒక్క పర్సన్ది పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది అంటారా, లేక ప్రతి ఒక్కరిది కూడా కావాలంటారా? ఎస్ అమ్మా, ముఖ్యంగా మనకు ఇచ్చేటువంటి ఒక వీసా అంతా కూడా గ్రూప్ వీసా స్టాంపింగ్ జరుగుతుంది. సో ఆ గ్రూప్ వీసా స్టాంపింగ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క వీసా మనం ప్రొవైడ్ చేయాల్సిందే, పాస్పోర్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క పాస్పోర్ట్ పైనే మనకు గ్రూప్ వీసా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా 2 people కానీ 4 people కానీ మనం కస్టమైజ్ చేసి కైలాష్ యాత్రకి పంపించడం కుదరదు. మనకి ఎక్కడ కూడా ఇండివిజువల్ వీసాస్ ఇవ్వరు, ఖచ్చితంగా గ్రూప్ పర్మిట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ మినిమం 16 members ఉండాలి. మీరు ఇక్కడ ఏ గ్రూప్ చూసినా సరే వీటిపైన కూడా మీకు గ్రూప్ వీసా లిస్ట్ ఆఫ్ గ్రూప్ అని ఉంటుంది. సో ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కలిపి స్టాంపింగ్ జరుగుతుంది. సో ఈ స్టాంపింగ్లో ఉన్నటువంటి వారందరూ కలిసి వెళ్లాల్సిందే అండ్ కలిసి రావాల్సిందే కూడా. కాబట్టి ఈ యొక్క కైలాష్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా మనం సొంతంగా ప్లాన్ చేసుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్లాల్సిందే, ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ని టచ్ చేయాల్సిందే, ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ ద్వారా మనం గ్రూప్ పర్మిట్ అప్లై చేసుకోవాల్సిందే, ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ ద్వారా గ్రూప్ వీసాకి కూడా మనం అప్లై చేయాల్సిందే. సో ఇండివిజువల్గా వెళ్ళేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి అట్ ది సేమ్ టైం సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ కూడా ఉంటారు. పాపం ఎక్కడో స్టేట్స్లో వారు వర్క్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో సింగిల్ ట్రావెలింగ్ వారు కూడా
వారి పేరెంట్స్ని పంపించాలంటే కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్తో మిక్స్ చేసి సెక్యూర్డ్గా పంపించాలనుకుంటారు కాబట్టి ఇదంతా కూడా ఇండివిజువల్గా కస్టమైజ్ చేయడం కుదరదమ్మా అదంతా కూడా. సో చూసారు కదండి, ఇది కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి సంబంధించి ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా సమాధానాలు దొరికాయని మేము అనుకుంటున్నాము. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. అండ్ ఎవరైతే ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా, లైఫ్ టైం డ్రీమ్గా ఎవరైతే భావిస్తారో వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన వీడియో ఇది. సో మనకి ఈ ఇయర్ 2025 ఇయర్ ఒకటే కాకుండా నెక్స్ట్ ఇయర్కి అంటే 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకి కూడా మనం ఇక్కడ ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే మరిన్ని వివరాలు తెలుసుకోవాలి ఈ యాత్రకి సంబంధించి అనుకుంటే మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు కేవలం కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మాత్రమే కాకుండా మరెన్నో యాత్రలకి కూడా ఎంతోమంది యాత్రికులను తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఆ యాత్రలకి సంబంధించి మరిన్ని వివరాల కోసం కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో మళ్ళీ తప్పకుండా కలుద్దాం, మాట్లాడుకుందాం. సో మనకి ఈ యాత్రకి సంబంధించి ఇన్ని వివరాలు తెలియజేసిన మన భరత్ శర్మ గారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ అలాగే కంగ్రాచులేట్ చేస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. థ్యాంక్స్ అలాట్ అమ్మా. నమస్తే.